హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు సరీస్ కిచెన్లో మొక్కజొన్నలతో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా 10 నిమిషాల్లో మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటాయి. ఎక్కువ స్వీట్ లేకుండా మైల్డ్ స్వీట్తోని భలే టేస్ట్ ఉంటాయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే ఇక్కడ నేను 7 నుంచి 8 మొక్కజొన్న కండలు తీసుకున్నాను. ఇవి మీడియం సైజ్ కండలు అనమాట, మరీ పెద్దవి కాదు, అలానే మరీ చిన్నవి కాదు. సో మనం ఈ స్వీట్కి మొక్కజొన్న కండల్ని ఎంచుకునేటప్పుడు కొంచెం ముదురుగా ఉన్నవి తీసుకోవాలి. మరీ లేతవి కాకుండా మరీ ముదురువి కాకుండా ఇలా మీడియంగా ఉన్నవన్నమాట. అంటే మనకు గింజలు వలవడానికి వచ్చేలాగా ఉండేవి తీసుకోవాలి. సో ఇలాంటివి తీసుకుంటే మనకు రెసిపీ అనేది బాగా వస్తుందన్నమాట. మరీ లేతవి తీసుకుంటే మనకి ఇంకా అందులోకి స్వీట్ అస్సలు పట్టదు. సో ఇలా కొంచెం మీడియంగా ఉన్నవి తీసుకుంటే మనకు బెల్లం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇలాగ ముందు మొక్కజొన్న కండల నుంచి మొక్కజొన్నల్ని మొత్తం కూడా ఒలుచుకోవాలి. సో ఒలుచుకున్న తర్వాత ఇవి ఎన్ని అయ్యాయో ఒకసారి కొలుచుకోవాలండి. లేదంటే మీరు అందాజుగా అయినా బెల్లంని వేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో బెల్లంకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఏమీ ఉండదన్నమాట. సో అందుకని మీరు చూసుకుంటూ గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవడమే. సో మనకు బూరె చేయడానికి వస్తుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. సో అలా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు బెల్లంని చూసుకొని వేసుకోవాలి. సో నేను తీసుకున్న ఈ క్వాంటిటీ మొత్తానికి అంటే కేజీ మొక్కజొన్న గింజలు వస్తే నాకు 1/2 కేజీ బెల్లం పట్టిందండి. సో ఇలా మొక్కజొన్నల్ని మిక్సీలో వేసుకున్న తర్వాత ఒకసారి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత సో ఇది మొత్తం మాయిశ్చర్ అంతా వస్తుందన్నమాట. మనం వాటర్ కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. సో దీంట్లో మనకు మొక్కజొన్న కండలు అనేవి కొంచెం పాలతో వస్తాయి కాబట్టి సో అందులో ఉన్న మాయిశ్చరే సరిపోతుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లంని నలగొట్టి కొంచెంగా వేసుకుంటూ చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువ బెల్లం వేశారంటే మీకు ఇలా చేయడానికి బూరె చేయడానికి రాకుండా సో మరీ లూజ్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకోండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ బూరెలు అనేవి అంత బాగా పొంగుతాయి అన్నమాట. సో చూడండి, స్టిక్కీగా కూడా ఉందన్నమాట. ఇలా స్టిక్కీగా అయ్యే వరకు పిండి కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకు బూరె చేసుకోవడానికి వస్తుంది. ఇలా స్టిక్కీగా అవుతుందన్నమాట. సో ఇలాగా వేసుకున్న తర్వాత దీంట్లోనే మీకు కావాలంటే కొంచెం ఇలాచీని, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు, వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బెల్లం అనేది ఎక్కువైపోయి పలచబడింది అనుకోండి, పిండి అనేది కొంచెం లూజ్ అయిపోతే దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి పొడిని కలుపుకుంటే మనకు మళ్ళీ బూరె చేయడానికి వీలుగా పిండి అనేది వస్తుందన్నమాట. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్న తర్వాత సో పిండిని తీసుకొని కొద్దిగా ఇలాగా ఏదైనా ఒక తడి నాప్కిన్ తీసుకొని ఇలా నాప్కిన్ మీద మనం గారెల్ని పిండి తీసుకొని ఎలా చేసుకుంటామో నాప్కిన్ మీద అలాగే గారెలు చేసినట్టుగానే మనం ఈ పిండిని తీసుకొని కొద్దిగా ఇలా ఉండలు చేసుకొని పెట్టుకొని ఇలా చేతితోనే అనండి. కానీ మనం గారెలకి హోల్ పెడతాం కదండి, దీనికి అసలు హోల్ పెట్టకూడదు అనమాట. సో ఎందుకంటే బూరె అనేది కొంచెం చక్కగా పొంగాలి అంటే మనం హోల్ అనేది పెట్టకూడదు. సో ఇలా చేతితోని చక్కగా వీలైనంత పల్చగా నొక్కండి. ఇలా నొక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఒక్కొక్కటి చక్కగా ఆయిల్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకుంటే ప్రతి బూరె కూడా మనకి పొంగుతుందండి. ఈ మొక్కజొన్న బూరెలకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి బూరె చక్కగా పొంగుతుంది. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. చూడండి, చూడటానికి మనకు ఎంత అందంగా ఉన్నాయో ఈ బూరెలు అనేవి. సో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి అన్నమాట. మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారు అంటే ఇంకా వదలరు, అసలు అంత బాగుంటాయి. ఒక 3 డేస్ పాటు మాత్రం నిల్వ ఉంటాయండి, ఎక్కువ రోజులైతే నిల్వ ఉండవు. ఎందుకంటే మనకు చేసుకోవడానికి కూడా పెద్ద టైం అనేది పట్టదు కాబట్టి చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కజొన్నలు దొరికితే చాలు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలా అని మీరు స్వీట్ కార్న్తో ట్రై చేయకండి, బాగా లూజ్ అయిపోతుంది. స్వీట్ కార్న్తో అస్సలు రావండి ఇవి, నార్మల్ కార్న్తోనే వస్తాయి అన్నమాట. ఎందుకంటే మామూలు కార్న్ అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, సో అందుకని వాటితో మాత్రమే చేయడానికి వస్తాయి. స్వీట్ కార్న్తోని మనకు రావు, లూజ్ అయిపోతుంది పిండి. ఇలా పిండి మొత్తాన్ని కూడా చక్కగా ఇలా బూరెలు చేసుకొని చక్కగా బ్యాచ్ల వైజ్గా కాల్చుకోండి. మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే చూడండి
ఎంత బాగా పొంగాయో, ప్రతి బూరి కూడా పొంగే ఉందండి. ఇలా ఆయిల్లో వేసామో లేదో చక్కగా పొంగుతాయి. చూడండి లోపల పిండి కానీ ఏమీ ఉండదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ మీకు మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి. వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.